హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చామదుంపల ఫ్రై ఈజీగా ఎలా చేసేయాలో చూసిద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం చామదుంపలు తీసుకోవాలి, దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని మీద తొక్కంతా నీట్గా తీసేయాలి. తీసేసి మనం బంగాళదుంపకి ఎలా పీల్ చేస్తామో అలాగే దాని తొక్కంతా పీల్ చేసేసి మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని పెట్టుకుందాము. ఆ నీళ్ళలో వేసుకుందాము. ఒక్కొక్కటిగా ఇలాగే అన్నీ మనం నీట్గా పీల్ చేసేసుకుందాము. ఈ రెసిపీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందుకే చూపిస్తున్నాను. చాలామంది దీన్ని పులుసుగానే పెట్టుకుంటారు, ఎక్కువగా ఎవరు ఫ్రై చేసుకోరు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది, టేస్టీగా కూడా ఉండిద్ది. కొంతమంది నార్మల్గా కొంచెం మెత్తగా తింటారు, కొంతమంది క్రిస్పీగా తింటారు. క్రిస్పీగా చేసుకొని మనం పప్పులో అయినా చారులో అయినా తింటే చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఇది బంగాళదుంప అంటే ఒక స్ట్రైట్గా వచ్చింది, ఇది మనకి కొంచెం స్ట్రైట్గా ఉండదు కాబట్టి మనకు తగిన విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా పోపుకి సిద్ధం చేసుకుందాము. ఫస్ట్ మనం కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులన్నీ వన్ బై వన్ వేసుకుంటూ పోదాము. ఫస్ట్ మనం దీంట్లో పోపు వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇంకా మనకి పోపుకు సంబంధించినవి ఒక్కొక్కటి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా పెట్టిద్దండి, ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. బంగాళదుంప ఇలాంటివి దాంటికి మనకి నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుందాము. మనం పోపు ఇదేంత వరకు మనం అప్పటి వరకు మనకు కావాల్సిన వెల్లుల్లిని కూడా మనం దంచుకొని పెట్టుకుందాము. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లో మనం వెల్లుల్లి వేసుకుందాము. తర్వాత వన్ బై వన్ మనం ఇంకా మనకు కావాల్సిన కరివేపాకు, జీలకర్ర, ఇంకా ఏంటి కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను వేస్తున్నాను ఇప్పుడు చూడండి. వన్ బై వన్ వేసుకున్న తర్వాత మన పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం అంతా సిద్ధం చేసుకున్నాము. మన చామదుంపలు అన్నీ మనం కట్ చేసుకునేవి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. చూసారా, కొంచెం పెద్ద కడాయి తీసుకోవాలండి, ఎందుకంటే అవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేకపోతే ఒకదాని మీద ఒకటి తగిలి ఉండిపోతాయి. మనకి బంగాళదుంప ఎలాగో ఇది కూడా అలాగే ఎక్కువగా మనం ఇచ్చేస్తే ఒకదాని మీద ఒకటి బాగా మెత్తగా అయిపోద్ది, క్రిస్పీనెస్ రాదండి. అందుకే కొంచెం మనం వెడల్పున్న కడాయి తీసుకుంటే మనకి చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. దాని తర్వాత మనం ఎండుమిర్చి అవన్నీ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఇంకేం లేదండి, ఇంకా దీని తర్వాత మన పోపు సిద్ధం అయిపోయింది కదా, దీంట్లో మనం కట్ చేసుకున్న చామదుంపలు వేసుకోవడమే. నేను దీని కాంబినేషన్ టమాటో పప్పు చేశానండి, చాలా అంటే చాలా బాగుండిద్దండి. దాంట్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ మంది బంగాళదుంప ఫ్రై ఇలాంటి ఫ్రైస్ అన్నీ తెలుసు, కానీ కొంతమందికి చామదుంపలు ఫ్రై చేస్తారు అని కూడా తెలీదు. మనం ఒకసారి మన ఛానల్లో చూపిద్దాంలే అని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మనం దీంట్లోనే ఉప్పు కూడా కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మనం ఇది కొంచెం మీడియం టు లో పెట్టుకొని మగ్గిద్దాము. తర్వాత ఇంకా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా టోస్ట్ చేసుకోవడమే. మన చామదుంపలు ఫ్రై రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసేద్దాం. వేసేసి ఇంకా మనం ఇది ఒకసారి కలుపుకొని మనం దీని మీద వేడి పెట్టేసి ఇంకా 5 మినిట్స్ వదిలేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత తీసి చూసేద్దాం. చాలామందికి చామదుంపలు నచ్చవు, పులుసు ఏం తింటాం అని అనుకునే వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకోసారి చేయమని అడిగి చేయించుకుంటారు. అలా చాలా బాగుండిద్దండి. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మనం 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం మనం ఎలా అయిందో. కొంచెం మగ్గుంటాయి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గుంటాయి. ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం. మీడియం టు హై ఫ్లేమ్లో ఇంకా మనం చేసేసుకుందాము. ఇంకా ఒక 10 మినిట్స్లో మన చామదుంపల ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోద్దండి. చూడండి ఎలా అవుతుందో. కనిపించడానికి ఇది సేమ్ బంగాళదుంప ఫ్రై లాగే కనిపిస్తుంది, కానీ ఇది చామదుంపల ఫ్రై అండి. ఒకసారి మీరు చూడండి ఎలా ఉండిద్దో, మీకు నచ్చిద్దో లేదో కొంచెం ట్రై చేసి చూడండి. మీకు నచ్చిద్ది కన్ఫామ్గా, మీరు మళ్ళీ చేసుకుంటారు. ఈ విధంగా మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లో మనం టోస్ట్ చేసుకుందామండి. చేసుకుంటూ మనం ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ధనియాల పౌడర్ నేను బరగ్గా కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నేను ఫ్రైస్లో ఇదే వాడతానండి. మెత్తగా ఉండే ధనియా పౌడర్ వాడను, నాకు ఇలాగే నచ్చిద్దండి. కొంచెం బరగ్గా చేసుకొని ఓన్లీ ఫ్రైస్లోకి చేసుకొని పెట్టుకుంటానండి. ఒక్క స్పూన్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. మనం సపరేట్గా అప్పటికప్పుడు దంచుకునే అంత ఇది మనకి ఇప్పుడు ఉండట్లేదు, అందుకే నేను బరగ్గా చేసి పెట్టుకున్నాను. అంటే మనం కొన్ని ఫ్రైస్లోకి ఎండు కొబ్బరి, ఈ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మనం నూరుకొని వేసుకుంటాం కదా, దాని బదులు మనం ఇలా బరగ్గా చేసుకొని పెట్టుకుంటే ఒక్క స్పూన్ వేసి ఇంకా మన ఇంట్లో ఇప్పుడు మన ఇన్స్టెంట్గా ఎలాగో తెచ్చి పెట్టుకుంటాం కదా ఎండు కొబ్బరి పొడి, అది వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు నేను దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి వేయట్లేదండి, మీకు చెప్తున్నాను. కొన్ని ఫ్రైస్లోకి వేసుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నాను.
ఇంకా మనం ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో మనం టోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కారం వేసేయడమే. కారం వేసిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టు వేయండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. నేను మీడియంగా వేసినాను. మా పిల్లలకి ఎక్కువ కారం ఇలా పెడతాం, అందుకే కొంచెం లైట్గా వేస్తున్నాను అండి. ఇంకా చూసారు కదా మన చామదుంపల ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా చాలా అంటే చాలా ఎమ్మిగా కనిపించేస్తుంది కదా. ఇప్పుడే మనకి సేమ్ బంగాళదుంప ఫ్రై లాగా కనిపిస్తుంది కదా. తినడానికి కూడా అలాగే ఉండిద్ది, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. కనిపిస్తుంది కదా మనం ఎంత చేస్తే ఎంత అయింది చూసారా. ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్.